రాత్రి కురిసిన వర్షానికి దాదాపు సికింద్రాబాద్లోని ప్యాట్నీ నగర్ మొత్తం మునిగిపోయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ప్యాట్నీ నాలా ఉంది. ఈ ప్యాట్నీ నాలా వల్ల మొత్తం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఇల్లులు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నిండిపోయాయని చెప్పుకోవచ్చు వాటర్తో. దాదాపు కుండపోత వర్షం కురిసిందని చెప్పాలి నైట్. ఎందుకంటే దాదాపు 10కి పైగా సెంటీమీటర్లలో వర్షం కురవడంతో, అంటే దాదాపు హైదరాబాద్లో చిన్న చిన్న వర్షానికే నాలాలు ఉప్పొంగిపోవడం మనం చూస్తూ ఉంటాము. కానీ నైట్ మాత్రం అంతకు మించి పడడంతో ఇప్పుడు మొత్తం ప్యాట్నీ నగర్ మొత్తం పైగా కాలనీ ఇది ఇక్కడ మొత్తం నిండిపోయింది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు నైట్ నుంచి ఇక్కడ డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, మొత్తం ఇక్కడ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మొత్తం క్లియర్ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇటు కాలనీ వాసులు కూడా, ఈ పైగా కాలనీ వాసులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ పైగా ఇప్పుడు అంటే అటు చూడొచ్చు ఈ పైగా కాలనీకి సంబంధించి మొత్తం ఇల్లుల్లో మొత్తం వాటర్ నిండిపోవడం, వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఏవి బయటకు తీసుకునే ప్రయత్నం కూడా జరగకుండానే మొత్తం వాటర్ నిండిపోయాయి. అయితే అంటే సడన్గా వాటర్ లోపలికి వచ్చేసరికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక బయటికి వెళ్ళిపోయాము అని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు గంటకు పైగా ఈ వర్షం కురిసింది. 10 సెంటీమీటర్లకు పైగా వర్షం ఉండడంతో కుండపోత వర్షంగానే మనం గుర్తించాలి. ఈ వర్షం వల్ల ఇప్పుడు అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, మొత్తం ఇక్కడ పనులైతే నిర్వహిస్తున్నారు వాటర్ని ఎట్లయినా డ్రైన్ చేయాలి అని చెప్పి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎస్బీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళని కూడా అంటే ఎస్సీబీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ సిబ్బందితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎప్పటి నుంచి ఇవి పనులు నిర్వహిస్తున్నారు? మేడం నిన్న నుంచి మేడం, నిన్న 3 o'clock నుంచి. అంటే ఇప్పుడు దీనికి కారణం ఏదై ఉంటుంది అనుకుంటే? వర్షం వస్తే ఓవర్ఫుల్ అయింది వాటర్, అదే కారణం. ఇంకేముంది మేడం, హెవీ వర్షం వచ్చేది కాబట్టి కారణం అదే. అంటే ఇప్పుడు వాటర్ పోవడానికి అంటే క్లియర్ మేడం కంటైన్మెంట్ బోర్డు సిబ్బంది మేమంతా గల్ఫర్ తెచ్చి మా వర్కర్లతో క్లీన్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచి చేస్తున్నాం మేడం. ఎంతమంది సిబ్బంది పాల్గొన్నారు? 30 మంది దాకా ఉన్నారు మేడం. చూసారు కదా, అంటే దాదాపు 30 మందికి పైగా ఇక్కడ సిబ్బంది పనులు చేస్తున్నారు. అంటే ఇప్పుడు నాలాల్లోకి వాటర్ పంపించడానికి, నాలాల్ని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఒక పక్క కంటోన్మెంట్, ఇంకో పక్క హైడ్రా రెండు కలిసి సమన్వయంతో ఇక్కడ ఎక్కడైతే నాలాను ఆక్రమించారో అక్కడ మనము అంటే అక్కడ కూల్చివేతలు జరిగాయి. ఆ కూల్చివేతలకు సంబంధించి అంటే అక్కడ ఒక గోడ ఉండాల్సింది, కానీ ఆ గోడ కట్టకపోవడం వల్లనే ఇప్పుడు ఈ వాటర్ లోపలికి వచ్చాయని చెప్పేసి కాలనీ వాసులు చెప్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం నిండిపోయాయి. మీ పేరు? సమీర్. ఇక్కడనే ఉంటారా సమీర్? అవును, ఇక్కడనే ఉంటానండి. చెప్పండి, అంటే ఇప్పుడు వాటర్ ఏ టైంలో ఇంట్లోకి వచ్చాయి మీరు అంటే గుర్తించారా? అవును, యాక్చువల్లీ వర్షం స్టార్ట్ అయ్యి ఒక 1 hour తర్వాతనే నాలా లెవెల్ ఎక్కువైపోయి అక్కడ నుంచి ఆ గోడ కట్టక ముందు రాకపోతుండే, అది మొత్తం ఇరగొట్టేసినాక ఆ వాటర్ అంతా అక్కడ నుంచి మా దగ్గరికి వచ్చేసి ఇక్కడ నిండిపోయింది మొత్తం. ఒక 1 hour 1.5 hourలో మొత్తం లేచి ఆ నాలా లెవెల్ కూడా ఒక రివర్ లాగా పోతుంది. మేము బాల్కనీ లేచి చూస్తుంటే ఆ లెవెల్ ఈ లెవెల్ ఒకటైపోయి మా బండి సర్వీస్లో ఉన్నది. ఇప్పుడు వాళ్ళు మొత్తం మునిగిపోయే ఛాన్స్ ఉన్నాయి. పైకి లేపి పెట్టినారు లాస్ట్గా, ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి. అంటే ప్రతి సంవత్సరం ఇలాగే అవుతుందా, లేకపోతే ఈ మధ్య హైడ్రా కూల్చివేతలు అయ్యాయి దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉందా మీకు? హైడ్రా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇటు సైడ్ వచ్చింది. హైడ్రా కాకముందు ఏముండదంటే ఇటు సైడ్ కూడా ఉన్నది. ఆ వాటర్ లేచి అటు సైడ్ ప్యాట్నీ వీళ్ళ కాలనీలో వెళ్ళిపోయి నీళ్ళు, అక్కడ కూడా ఇక్కడ దాకా వచ్చాయి నీళ్ళు. కానీ ఇక్కడ ఇంత దారుణం అయితే ఎప్పుడు రాలేదు. ఇంత చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇది మొదటిసారి ఇది హైడ్రా తర్వాత. ఇప్పుడు ఇక్కడ కంటోన్మెంట్ వచ్చి అక్కడ ఆ గోడ కట్టాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ముందర, అదేనా? యాక్చువల్లీ అట్లా అందరైతే అదే చెప్తున్నారు. ఇంతకుముందు కేటీఆర్ సార్ వాళ్ళంతా వచ్చి దానికి ఇనాగ్రేషన్ చేసి బ్రిడ్జ్ లాగా కట్టించారు. అది లేకుంటే మాత్రం అయితే పైపులు ఉండే ముందు, చాలా దారుణంగా అయితే అది ఊకే బ్లాకేజ్ అవుతుండే, క్లీనింగ్ చేయాల్సింది. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కట్టడం వల్ల కూడా మాకు ఎక్కువ అక్కడ వస్తలేవు. ప్యాట్నీ వీళ్ళ అపార్ట్మెంట్ దగ్గర ఫ్లో వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు గోడ ఎరగొట్టేసి వల్ల మళ్ళీ రివర్స్ కొడుతుంది, ఒక రివర్లా ఫ్లో అవుతుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే అధికారులకు కానీ ఇప్పుడు ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఉన్నది అంటే ఎట్లుండే అట్లనే ఉంచేస్తే మంచిగా ఉంటుండే. దాన్ని మొత్తం గెలికి అక్కడ దాకా పోయినాయి, ఎప్పుడు రాలేవు. అట్లా 2-3 years బ్యాక్ వచ్చినాయి అనుకో.
అది 1 డే మొత్తం వర్షం పడ్డది. ఆ రోజు అయితే వచ్చినాయి కానీ దాని తర్వాత అయితే ఇప్పుడు రాలేదు. ఈ కాలనీలో అయితే రావు అసలుకే. అక్కడ స్కూల్ ఉన్నది అక్కడైతే అసలుకే రావు. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వాల్ లేకపోవడం వల్ల మొత్తం వచ్చేసినాయి మేడం. మొత్తం చూడొచ్చు ఇప్పుడు అటు కారు కావచ్చు మొత్తం వాటర్ పెట్టి అటు కూడా తీసేస్తున్నారు. ఇటు ఈ సిబ్బంది మొత్తానికి ఎక్కడ ఆగకుండా పనులు అయితే నైట్ నుంచి నిర్వహిస్తూనే ఉన్నారు. వాటిని ఆ వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నాలుగా దాదాపు ఎస్సీబీ అంటే కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్కి సంబంధించిన వాళ్ళంతా వచ్చి ఇక్కడ సిబ్బంది అంతా ఇక్కడ పనిచేస్తున్నారు. ఇంకా మనము అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా కూడా మనకు అదే కనిపిస్తూ ఉంటుంది. అయితే చూడొచ్చు మొత్తం ఇందాక కూడా మ్యాన్ హోల్ ఉండడం వల్ల చాలామంది ఇందులో పడిపోయారు. ఇందాకే మనం చూసాము. అయితే అంటే ఇక్కడ చాలా ఇబ్బందికరంగా మారుతుంది అని చెప్పైతే అనుకోవచ్చు. మొత్తానికి ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ భానుతో హారిక, హైదరాబాద్.